హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ అభిలాష్ కాలింగ్ ఫ్రమ్ 5. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సింగపురం జగన్ గారా? అవునండి. సార్ నా పేరు అభిలాష్, నేను 5 కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీకు పేమెంట్ పెండింగ్ ఉంది సార్. అవును. ఇప్పుడు పేమెంట్ చేయండి సార్. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు చేస్తారు? నెక్స్ట్ మంత్. ఎందుకు సార్ నెక్స్ట్ మంత్? ఫండ్ ఇష్యూ. ఏంటి సార్, ఫండ్ ఇష్యూ? 10 days ఇచ్చాము కదా సార్ టైము, ఇంకా ఎందుకు మరి? అప్పటి నుంచి ఇంకొక 20 to 30 days కావాలి నాకు. ఏంటి సార్? ఇంకా 20 to 30 days కావాలి. అవ్వదు సార్, పాసిబుల్ అవ్వదు. పాసిబుల్ అవ్వదా? అంటే ఇప్పుడు మీ డేస్ని ఆపేస్తారా? ఏంటి సార్? ఇప్పుడు మీరు నైట్ కాకుండా ఆపేస్తారా అంటున్నా టైంని. మీ టైం నా? మీ టైం మేము ఎందుకు ఆపుతాం సార్? మరి అవ్వదు అంటే ఎలా అవ్వదు అంటే నాకు సార్ అన్ని డేస్ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు అని అర్థం. అన్ని డేస్ ఇవ్వడానికి పాసిబుల్ కాదా? ఇప్పుడు దాన్ని పాసిబుల్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు అది నేను పాసిబుల్ చేయాలి అంటే ఏం చేయాలి? అరేంజ్ చేసుకోవాలి సార్, ఎవరో ఒకరితో తీసుకొని మీరు పేమెంట్ చేసుకొని తర్వాత వాళ్ళకి ఇవ్వండి. అది నాట్ పాసిబుల్ అంటారు కదా సార్. అది నాట్ పాసిబుల్. నాట్ పాసిబులా సార్? పాసిబుల్ కాదంటే ఎలా సార్? మీకు ఇప్పుడు ఆల్రెడీ 10 days టైం ఇచ్చి మరి టైం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు, ఎట్లా పాసిబుల్? అభిలాష్ కదా మీ పేరు? అవును, మీ చెప్పండి. కైండ్ ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని నేను టైం అడగట్లేదు. నేను ఇప్పటిదాకా నేను టైం కావాలి అని మీకు చెప్పలేదు, నేను అడగలేదు కూడా, అడగను కూడా. నేను నెక్స్ట్ మంత్ చేస్తాను సార్, మీరు టైం అడుగుతున్నారు. ఒక్క నిమిషం. నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా అన్నా, కానీ మిమ్మల్ని టైం అడగలే నేను. సార్ మీరు ఇంకా నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తానని చెప్పి మాకే కదా సార్ చెప్తున్నారు, ఇంకెవరికైనా చెప్తున్నారా? లేదు, నేను ఏమన్నా నెక్స్ట్ మంత్ చేస్తా అన్నా, కానీ టైం ఇవ్వండి అని అనలేదు. ఏడా మమ్మల్నే కదా సార్ అడుగుతున్నది మీరు. మీకు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ మంత్ చేస్తా అన్నా, కానీ నాకు టైం కావాలి అన్నానా? సార్ మీరు నెక్స్ట్ మంత్ చేస్తారంటే మేము నెక్స్ట్ మంత్ వరకు మీకు టైం ఇవ్వడానికి మేము రెడీగా లేము సార్. ఓకే, రెడీ లేకపోతే మీరు ఒక పని చేయండి, లాగౌట్ చేసుకోండి మీ సిస్టమ్ని. ఏంటి సార్? మీ సిస్టమ్ని లాగౌట్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి పోయి. ఎవరు సార్? మీరే, మిస్టర్ అభిలాష్ మీరే కదా? అవునవును. ఓకే, మీరు కాదు సార్ చెప్పాల్సింది. మరి ఎవరు చెప్తారు చెప్పండి, వాళ్ళతో చెప్పిస్తా. ఎవరు? నాకు అవసరం లేదు సార్, మీరు పేమెంట్ గురించి మాట్లాడండి. మీరు ఏవేవో మాట్లాడుతున్నారు. మీకు నేను కరెక్ట్ మాట్లాడితే మీకు అలానే అనిపిస్తాయి, ఏవేవే అనిపిస్తాయి. సింపుల్ గా చెప్పిన, నేను సింపుల్ గా చెప్పాను మీకు నేను సింపుల్ గా చెప్పా. నెక్స్ట్ మంత్ చేపిస్తాను, ఫండ్ ఇష్యూ ఉంది, లేదు నాకు ఖచ్చితంగా కావాలి అంటే మీకు టైం నేను అడగట్లేదు. సారీ, నేను మిమ్మల్ని టైం అడగట్లేదు, నేను టైం ఇస్తున్నా మీకు నేను నెక్స్ట్ మంత్ వరకు. ఓకే, నేను మిమ్మల్ని టైం ఎందుకు అడుగుతాను? మీరు ఏమైనా సిఇఓనా లేకుంటే ఏమైనా ప్రొపరైటరా? అక్కడికి ఎవరు మీరు? ఒక నిమిషం సార్, అదే సార్ ఈ మాటలే తగ్గించుకోండి. ఎందుకు? మీరు ఏమైనా తోపా? మా కంపెనీ కాదు, మీరు ఏమైనా తోపా? కాదు తోపా అంటే మీ కంపెనీ తీసుకున్న, అంతేగాని మీరు తగ్గించుకున్నా అంటానికి నాకు చెప్పడానికి మీరు ఎవరండి? ఎంప్లాయీ ఉంటే మీరు ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి. ఓకే, ఇది వర్క్ కాదు. మీ వర్క్ మీరు చేయండి. నేను మిమ్మల్ని టైం, మీరు ఎవరండి నాకు టైం ఇవ్వడానికి? మీరు ఎవరు? మీరు మాట్లాడుతున్నారు కదా, మరి అన్ని మాట్లాడుతున్నాను. మీ వర్క్ మీరు చేయండి, కాల్ చేస్తా. మీరు ఒక విషయం చెప్పాలా, ఆర్బీఐ మీకు ఎంత మాట్లాడమంటారు అంతే మాట్లాడాలా, ఎక్స్ట్రా మాట్లాడొద్దు మీరు. అదే సార్, మీరు డిఆర్ఏలా ఎంత మీకు చెప్తారో అంత మాట్లాడాలి అంతే. నాకు తెలిసి మీరు నాన్ డిఆర్ఏ అనిపిస్తుంది నాకైతే మీ మాట్లాడే తీరుతోటి. చెప్తుంటే మీరు ఎలా ఇస్తున్నారు తెలుసా? యాటిట్యూడ్ గా ఇస్తున్నారు. యాటిట్యూడ్ ఇస్తా, మరి బరాబర్ యాటిట్యూడ్ గానే ఇస్తా. ఇప్పుడు నా లోన్, ఒక్క నిమిషం,
ఆ, ఒక్క నిమిషం మిస్టర్ మాట్లాడేటప్పుడు అభిలాష్, అభిలాష్, ఎట్లా మాట్లాడాలని తెలుసుకోండి. అభిలాష్, మిస్టర్ అభిలాష్, ఒక విషయం. నా యాటిట్యూడ్ నా దగ్గర. ఓకే, నేను యాటిట్యూడే మనిషిని నేను. మీతో భయపడాలా మరి ఏంది? ఆ? సార్, భయపడ్డం ఆ, గురించి కాదు సార్ ఇక్కడ మరి మ్యాటర్, యాటిట్యూడ్ ఓకేనా? గా పేమెంట్ మాట్లాడుతున్నట్టు గురించి, మీరు పేమెంట్ గురించి తప్ప ఏమేమో మీరు మాట్లాడేస్తున్నారు. ఎవ్వరండి? నేను మీకు చెప్పనికి హూ ద హెల్ ఆర్ యూ? ఎవరు మీరు? చెప్పాలి సార్, చెప్పాలి. ఎవ్వరు మీరు? ఎవరు ఓకేనా? మీరు? సార్, ఆథరైజ్ నేను అదే ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. చెప్తుంది. ఇప్పుడు నేను 5 ఇప్పుడు కంపెనీలో ఒక ఎంప్లాయ్, ఓకే, అది చేత కాదు మీకు. పెద్ద పెద్ద మాట్లాడడానికి చేత అవుతుంది. అదే సార్, ఇదేదో చేత కాదు మీకు. చేత కాదే కాదు. చెప్పండి మరి. నాకు ఎంప్లాయ్ ఐడి చెప్పడం నాకు చేత కాదు, మీకు పేమెంట్ ఆ, చేయడం చేత చేత కాదు. నాకు చేత కాదు. మరి మీకు చేత అట్లా కాదు కదా? చెప్పండి సార్, నా వల్ల కాదని కాదు, చెప్పండి. మళ్ళీ మీరు చెప్పదు కదా నా వల్ల కాదు చెప్పనీకి. చెప్పండి మీరు నా వల్ల చేత కాదని. మీకన్నా ఎక్కువ మాట్లాడతా నేను. మీకు తెలీదు నా గురించి ఇంకా. అదే సార్, మీకు ఓకేనా? మాటలు వస్తాయి అంతే, పేమెంట్ చేయడం రాదు. మీకు ఉట్టి మాటలు అది చేత కాదు. ఎవరు మీ మేనేజర్? ఎవరు? అవును, కరెక్ట్. ఎవరు మీ మేనేజర్? సార్, మీ మేనేజర్ ఎవరు? తెలుస్తుంది, తెలుస్తూనే ఉంది. కరెక్ట్, అర్థమవుతుంది, అర్థమవుతుంది, నాకు కూడా Thank you so అర్థమవుతుంది. much, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా Thank you. మంచిగా మాట్లాడుతున్నారు. చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మీరు ఆడ కూర్చొని, నేను ఒక హెడ్సెట్ పెట్టుకొని ఒక సిస్టమ్ ముంగట కూర్చొని నేను ఏమన్నా మాట్లాడతా అంటే నడవదు. అర్థమైందా? మీరు ఎంత మాట్లాడాలి అంతే అవును మాట్లాడి. సార్, మీరు అవును. ఏమన్నారు? టైం ఇయ్యను నేను. మీరు ఎవరండి నాకు టైం ఇయ్యడానికి? మీరు ఎవరు? కంపెనీ ఓనరా మీరు? జస్ట్ ఒక టెలికాలర్ మీరు ఆడ. ఓకేనా? జస్ట్ ఒక టెలికాలర్. ఓకేనా? మిమ్మల్ని నేను టైం ఎందుకు అడుగుతానండి? నేను మీకెందుకు టైం అడుగుతా? నాకేం అవసరం మీకు టైం అడగడానికి? మీరు ఏమైనా ఆడ కూర్చొని ఏమనుకుంటారు? మీరు పెద్ద ఇది అనుకుంటారు ఏంది? తోపు అనుకుంటారు ఏంది? ఆడ మేము కూర్చున్నాము, టైం ఇయ్యము అంటే భయపడడానికి మీతోటి. మళ్ళీ మీరు టైం ఇయ్యనని ఎట్లా అంటున్నారు మీరు కస్టమర్ని? అవును సార్, నాన్ డిఆర్ఏ పర్సన్. మీకు డిఆర్ఏ అంటే తెలియదు. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది డిఆర్ఏలా? సార్ ఒక నిమిషం, నేను చెప్పేది రండి. ఆ. మీరు నెక్స్ట్ మంత్ వరకు టైం అడిగారు. నేను టైం అడగలే స్వామి, నేను టైం అడగలే. నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తానా? నేను టైం అడగలే. మళ్ళీ చెప్తున్నా. అదే సార్, మరి సార్ ఇప్పుడు నేను కాల్ చేసి మీకు పేమెంట్ గురించి అడిగినప్పుడు నేను నెక్స్ట్ మంత్ చేస్తాను అంటున్నారు. దాన్ని ఏమంటారు ఇంకా? నేను నెక్స్ట్ మంత్ చేస్తా అంటే నెక్స్ట్ మంత్ చేస్తా. దాని టైం అడుగుడు ఉండదు. ఓకే, అదే సార్, అంతా మీ ఇష్టం కాదు సార్. నా ఇష్టమైన. ఇప్పుడు నా ఇష్టం నడుస్తుంది ఈడ. సార్, నా ఇష్టం నడుస్తుంది. అన్నప్పుడు నా లోన్ ఇష్టమే. తీసుకున్నప్పుడే చెప్పాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పినా మీ దగ్గర చేస్తానని రాలేదా? చెప్పి. చెప్పింది కాల్ రికార్డ్ రాలేదా? ఎవరు? మీ దగ్గర చెప్పారు కాల్ సార్. రికార్డ్ ఉంటుంది చూడండి. తెలుస్తుంది. నా ఇష్టం ప్రకారం నేను పేమెంట్ చేస్తా అని చెప్పినా నేను. ఎవరు ఇక్కడ మెన్షన్ చేయకపోతే నా తప్పు కాదు కదా అది. మీరు కనుక్కోండి కంపెనీకి ఓడితే నాకు లోన్ మాట్లాడండి. ఇచ్చిండు. ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పి మాట్లాడండి. నేను ఒక మాట చెప్పాలనా మిస్టర్ అభిలాష్? Yes, చెప్పండి సార్. నేను ఒక్కటే మాట చెప్తాను. ఎప్పుడైనా కానీ ఏ కస్టమర్ అయినా పర్సనల్ గా తీసుకోవద్దు. అందరు నాలాగా ఉండరు మంచోళ్ళు. ఎవరు తీసుకుంటున్నారు సార్? ఓకేనా? ఎవరు తీసుకుంటున్నారు? మీరే నేను- సార్ అట్లా మాట్లాడుతుంది. నేను మంచి అదే సార్. నేను ఒకటే చెప్పిన నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా అంటే ఓకే సార్ అంతే. ట్రై చేయండి సార్. అంతే, ఈ మీరు మంత్ లో ట్రై. చెప్పేసి- ఒక్క నిమిషం బ్రదర్. ఈ చెప్పండి మంత్ లో సార్. ట్రై చేయండి సార్ మీరు. ఒకవేళ అయితే చేయండి, లేకుంటే చూడండి సార్. లేకుంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. మీకు ఇట్లా పెనాల్టీ పడుతుంది. మీ సో మీది ఏంది ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ చెప్పి మీరు డిస్కనెక్ట్ చేయాలి కాల్. ఉమ్, ఉమ్. మీరు నేను పెద్ద తోపులాగా టైం ఇయ్యను. మిమ్మల్ని నేను టైం ఎందుకు అడుగుతా? అయిపోయింది సార్ మీరు చెప్పేది. నేను ఉమ్. మాట్లాడేది కొంచెం ఉంది, మాట్లాడతాను వినండి. ఉమ్. ఇప్పుడు నేను మీకు కాల్ చేస్తా. కాల్ చేసినప్పుడు ఏం అడిగా సార్, పేమెంట్ ఇలా పెండింగ్ ఉంది, పేమెంట్ చేయండి సార్, ఇప్పుడు నేను లింక్ షేర్ చేస్తాను అన్నా. మీరు ఏమన్నారు? చెయ్యా, నెక్స్ట్ మంత్ చేస్తా. ఏంది సార్ అది? అదే అట్లా నేను ఆన్సర్ ఇచ్చేది. నేను అట్లనే ఇస్తాను. నేను మనిషి ఇంతే. ఎంత పొలైట్ గా నేను మనిషి ఇంతే. అదే నేను మనిషి ఇంతే. ఒకరికి చెప్పేటప్పుడు మనం ఎలా నేను ఏంది అనేది మనిషి అంతే. చూసుకోవాలి first. నేను నా సైడ్ నుంచి రైట్ అదే మనిషి సార్. నేను. ఓకే, మీరు మీకు రాంగ్ చూసుకొని అనిపిస్తే మరి సారీ, నాకు హెల్ప్లెస్. చెప్పండి నేను ఏం సార్. చేయలేను. అదే సార్, అదే ఓకే. సార్. నాకు చెప్పేటప్పుడు మీరు చూసుకొని తర్వాత కావాలంటే నాకు సరే, చెప్పండి, నేను ఒక్కసారి మీ వింటా. ఏం బీపో సార్, నేను 5 కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఫోన్ బీప్ సార్, ఓకేనా? ఇంకా బీప్ కావాలా? మీరు ఇప్పుడు పూణే నుంచి కాల్ చేస్తున్నారా? అవును. అడ్రస్? ఏం అడ్రస్ సార్? మీ అడ్రస్ ఎక్కడ? ఇప్పుడు మీరు ఉన్నది ఎన్నో ఫ్లోర్? మీరు ఇప్పుడు ఉన్నది గూగుల్లో పోయి చెక్ చేసుకోండి సార్, ఓకేనా? కంపెనీ అడ్రస్ మొత్తం వస్తుంది. సరే, మరి ఒక పని చేయమాలి. నేను పేమెంట్ ఎప్పుడు పే చేస్తాను అది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకో మరి. సరేనా? సరే సార్. ఓకే దెన్ మరి. ఓకే దెన్. ఓకే దెన్. థ్యాంక్ యూ అనీష్. ఓకే దెన్. ఓకే దెన్ అభిలాష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభిలాష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.